హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వామ్నా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 24 minutes అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో గుణ ఒక లోకల్ గోండా దగ్గర అయితే వర్క్ చేస్తుంటాడు. బట్ తన లైఫ్ లో జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే తను లైఫ్ అయితే కొన్ని టర్న్స్ అయితే తీసుకుంటుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుద్ది. అసలు తన లైఫ్ లో ఏం జరిగింది, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే హీరో ధన్వీర్ గౌడ యాక్షన్ అండ్ ఎమోషన్ పరంగా సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పాలి. దాని పరంగా కొంచెం నాకు పర్లేదు, డిసప్పాయింట్ అయితే అవ్వలేదు నేను. అండ్ మెయిన్ గా కొంచెం వర్కౌట్ అయిందంటే బీజిఎం బై అజనీష్ లోక్నాథ్ భయ్య. ఇంటెన్స్ సీన్స్ లో వైబ్ ని చాలా బాగా ఎలివేట్ చేసి చూపిస్తాడు. బీజిఎం అయితే చాలా సీన్స్ ని ఎలివేట్ చేసిందని చెప్పాలి. మెయిన్ గా ఆ యాక్షన్ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా రిచ్ విజువల్స్ అయితే ఉంటాయి. కొంచెం మంచి ఫీల్ అయితే క్రియేట్ చేస్తారు. మెయిన్ గా మూవీలో ఏదన్నా వర్కౌట్ అయ్యిందంటే లాస్ట్ 30 minutes భయ్య. ఈ లాస్ట్ 30 minutes మాత్రం ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే బాగుంటుంది. ఇంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాన్ లీనియర్ నరేషన్. ఈ నాన్ లీనియర్ నరేషన్ వల్ల కొన్ని సీన్స్ అయితే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా సెట్ చేసుకోవాలి, లేదంటే ఇంకెలాగా ఉంటుంది. ఆ ఫ్లో అయితే సరిగ్గా కుదరలేదు అనమాట. మూవీకి అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ స్టోరీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఫ్రెష్ గా అనిపించదు అసలు మీకు. ఎప్పటి నుంచో చూస్తున్న రొటీన్ రివెంజ్ డ్రామా అనే ఉంటుంది తప్ప కొత్తగా అయితే అనిపించదు. అందువల్ల ప్రిడిక్టబుల్ గా అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ హాఫ్ ఆ పేసింగ్ అంతా కూడా చాలా స్లోగా ఉంటుంది భయ్య. చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే సెటప్స్ కి, క్యారెక్టర్స్ కి, స్టోరీకి దేనికే సెట్ చేసుకుంటారు మొత్తం అంతా కూడా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే ఉంటుంది, ఏం ఉండదు స్టోరీ అయితే. అండ్ మెయిన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అంతగా పెద్దగా డెవలప్ చేయడు. అందువల్ల అంతగా ఏం వర్కౌట్ అవుతుంది మూవీ అనేది. ఓవరాల్ గా చెప్పాలంటే నార్మల్ ఒక యాక్షన్ డ్రామా మూవీ, అంతకు మించి ఏం లేదు మూవీలో. ఏం లేవు చూడటానికి అనుకుంటే ఆ యాక్షన్ కోసం చూడండి, లేదంటే లేదు. ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్ భయ్య. ఫ్యామిలీతో చూసేంత మూమెంట్స్ సూపర్ గా అయితే ఏం లేదు మూవీ అన్నది. ప్రైవేట్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.